సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. పౌలు గారు ఏం చెప్తున్నారు? వాక్చాతుర్యము అంటే ఏంటి? మాట్లాడగలిగేటువంటి శక్తి వాక్చాతుర్యము అంటే. తర్వాత జ్ఞానాతిశయం అంటే నాకే జ్ఞానం ఉంది, ఏదైనా నేను కనిపెట్టగలను అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఇంకోటి మర్మము అంటే మర్మంగా ఉన్న విషయాలు నాకు మాత్రమే తెలిసినవి, నాకు మాత్రమే తెలుస్తాయి అని అనేటువంటి బోధకులు. అయితే వీళ్ళు కూడా ఎటువంటి లెక్కలోకి వస్తారంటున్నారు? అబద్ధ బోధకుల లెక్కలోకి వస్తారు. అయితే మరి నిజంగా ఉన్నటువంటి ప్రవక్తలు ఎప్పుడూ కూడా నా జ్ఞానంతో ఈ మాట చెప్తున్నాను, నా వాక్చాతుర్యంతో ఈ మాట బోధిస్తున్నానని ఎప్పటికీ కూడా వాళ్ళు చెప్పరు. పౌలు గారే అంటున్నారు ఇక్కడ స్పష్టంగా. ఒకసారి మళ్ళీ చదువుదాం.